హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాంశి 1706. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి నా సెకండ్ వీడియో అండి. ప్లీజ్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి నేను కామాఖ్యమాత టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి లొకేషన్ అస్సాం స్టేట్ గువాహటిలో ఉందండి. నార్త్ ఈస్ట్ విజిట్కి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా అస్సాంలో ఉన్న కామాఖ్యమాత దర్శనానికి అయితే వస్తారు. మేమున్న లొకేషన్ నుండి మాకు కామాఖ్యమాత టెంపుల్కి అయితే నియర్ 36 to 37 km అయితే ఉంటుందండి. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 7:30 అయింది. అక్కడికి వెళ్ళేటప్పటికి 8:30 అలా అవుతుంది. ట్రాఫిక్ లేకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. కానీ మనం కామాఖ్యమాత దర్శనానికి వెళ్ళాలంటే 4:35 కల్లా స్టార్ట్ అయ్యామంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి 5:30 అలా అవుతుంది కదండి. కొంచెం ఎర్లీగా దర్శనం అయిపోతుంది. 10:30, 11 కల్లా మనం రిటర్న్ అయిపోవచ్చు అనమాట. అది కరెక్ట్ టైము. ఈ టైంలో వెళ్ళకపోవడం బెటర్, ఎందుకంటే నాకు పిల్లలు లెగడం లేట్ అయిపోయింది. సో అందుకే నేను లేట్గా స్టార్ట్ అయ్యాను అనమాట. చూడండి, ఇదంతా వచ్చేటప్పటికి ఘాట్ రోడ్ అనమాట. ఇక్కడ హెవీ వెహికల్స్ పక్క నుండి వాటిని వెళ్తాయి. వాళ్ళకి ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ కదా, చాలా స్పీడ్గా టర్న్ చేస్తారు. నాకైతే ఈ పక్క నుండి వెళ్తుంటే గుండె ఒకటి కొట్టుకుంటుందండి బాబోయ్. ఇప్పుడు ప్రెసెంట్ మేము కన్నాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుండి మాకు సిటీలోకి ఎంటర్ అవ్వడానికి ఒక 2 km ఉంటుంది. క్లైమేట్ అయితే ఈరోజు చాలా కూల్గా ఉంది. నన్ను అడిగితే వర్షం పడితే మాత్రం మా పని అయిపోతుంది అనమాట. ప్రజెంట్ అక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో ఏంటో అదొక టెన్షన్ కూడా ఉంటుండే. ట్రాఫిక్ ఎక్కువ లేదంటే ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ముందు టెంపుల్కి రీచ్ అయిపోలే, అదే ఫస్ట్. ఇక్కడ 1 kmకి మనకి ఇలా బోట్స్ అయితే ఉంటాయండి. మనం అది చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి బ్యాంబూ స్టిక్స్తో రెడీ చేసింది, చాలా బాగుంది కదా. మనకి కామాఖ్యమాత టెంపుల్కి రావడానికి బస్సెస్ అయితే రైల్వే స్టేషన్ నుండి కన్నాపర్ నుండి అయితే మనకి అవైలబుల్ ఉంటాయండి. అక్కడ నుండి వచ్చేస్తే ఇక్కడ స్టాప్ ఉంటుంది. ఇక్కడ వరకు మనకి బస్సెస్ మీద వచ్చేయచ్చు అనమాట. మనం ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గువాహటి మనము సిటీలోకి ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ రూల్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వాలండి. లేదంటే మాత్రం ఏదైనా కొంచెం నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు కంపల్సరీగా ఫైన్ వేసిస్తారు. ఇప్పుడు మనం కొన్ని గుడి విశేషాలు మాట్లాడుకుందాము. ఇదైతే వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాలు అంటాం కదండి. 18 శక్తిపీఠాలు. అవి కాక మనకి 51 శక్తిపీఠాలు ఉన్నాయి కదా. అందులోని 51 శక్తిపీఠాల్లో ఒక ఆలయం కామాఖ్యమాత ఆలయం అండి. ఇది నీలాచల్ కొండల మీద ఉంది. ఇది ఇప్పుడు మనం ఎక్కుతున్న కొండ పేరు వచ్చేసి నీలాచల్ కొండలు అంటాము. బ్రహ్మపుత్ర నది అంటాం కదండి. మేము వచ్చే దారిలో మాకైతే బ్రహ్మపుత్ర నది క్రాస్ అయ్యి వస్తామన్నమాట. ఇక్కడ అమ్మవారిని యోని రూపంలో పూజిస్తారండి. అంటే లేడీస్ ప్రైవేట్ పార్ట్ ఉంటుంది కదా, అది అనమాట. ఇక్కడ అయితే ఎటువంటి విగ్రహాలు, స్టాచ్యూస్ ఏం ఉండవండి. అది అమ్మవారి యోని రూపం ఒకటే. అది కూడా మనకి కనిపించదు, దాని మీద క్లాత్స్ అవి కప్పేసి ఉంటాయి. ఓన్లీ మామూలుగా మనం దర్శనం చేసుకోవటానికే, అక్కడ ఎటువంటి విగ్రహం అయితే ఉండదండి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇప్పుడు లేడీస్కి మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లం ఎలా ఉందో ఇక్కడ అమ్మవారికి కూడా ఇయర్లీ వన్స్ పీరియడ్స్ అయితే అవుతుందండి. అది వచ్చేసి మనకి 3 days, ఆ 3 days ఫుల్గా కంప్లీట్గా గుడి అయితే క్లోజ్ చేసేస్తారు. 4th డే వచ్చేటప్పటికి అంబువాచి మేళా అని చెప్పేసి చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఆ యొక్క పూజ. ఆ రోజైతే మనం స్టార్టింగ్ కింద చూసాం కదా, అక్కడ ఎంత వరకు రష్ అయితే ఉంటుందన్నమాట. చాలా రష్ ఉంటుంది ఆ రోజు. మనకి దర్శనాలు అయితే దొరకడం ఇంపాసిబుల్, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయక్కర్లేదు, అంతమంది జనాలు ఉంటారనమాట. చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ అమ్మవారికి కప్పిన వస్త్రం కానీ మనకి ఒక్క దారపోగు దొరికిన చాలా లక్కీ అని చెప్తారు, చాలా మంచిదని చెప్తారు. మేమైతే గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇలా ఉంటుంది గుడి ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటాయి అన్నమాట. కొబ్బరికాయలు, పూలు, పళ్ళు కావాలంటే మనం ఇక్కడ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ చెప్పులు కూడా మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడ పెట్టుకోవడానికి మనకి ఒక్కోసారి రష్ ఎక్కువ ఉంటే అక్కడ ఖాళీ ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం ఎవరి దగ్గర అయితే ఇవి తీసుకుంటున్నామో వాళ్ళ దగ్గర పెట్టుకునే ఆప్షన్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఏవైనా బ్యాగ్స్ అవి ఉంటే, అంటే క్లాత్స్ అవన్నీ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలతో వచ్చిన వాళ్ళు కంపల్సరిగా స్నాక్స్, వాటర్ బాటిల్ అండ్ ఏమైనా ఫ్రూట్స్ క్యారీ చేయండి. ఎందుకంటే ఒక్కసారి మన లైన్లోకి వెళ్ళాక రిటర్న్ రావడానికి ఏ టైం అవుతుందో అయితే మాత్రం మనకు తెలియదు. ఒక్కోసారి 2-3 hours అవ్వచ్చు, ఒక్కోసారి 5-6 hours అవ్వచ్చు. ఎందుకంటే అది లోపలికి వెళ్ళాక విఐపి దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఏమైనా ఉంటే చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు మనం అంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. సో అందుకే పిల్లలతో వెళ్ళిన వాళ్ళు అయితే మాత్రం కంపల్సరిగా స్నాక్స్ అవి క్యారీ చేయండి. ఎందుకంటే మనకి లైన్లో ఏం దొరకవు, అది మెయిన్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఏమైనా దొరికితే మనకు అంత ప్రాబ్లం లేకపోయా, అక్కడ ఏం దొరకవు అనమాట. సో అది మెయిన్.
ఇక్కడ ఈ రెడ్ కలర్ క్లాత్స్ అన్నీ అమ్మవారి కోసమేనండి. అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అంటారు కదా! అలాగనమాట. ఇక్కడ రెడ్ కలర్ క్లాత్స్, రెడ్ కలర్ ఫ్లవర్స్, సింధూరము ఇవే అనమాట. గుడి నిండా కూడా మనకు సింధూరమే ఎక్కువ కనిపిస్తుంది. ఇది అన్నదాన క్షేత్రం అండి. ఇక్కడ వచ్చేసి మనకి 10:30, 11 కల్లా స్టార్ట్ అవుతాయి అనమాట. మనకి ఎర్లీగా మనకి దర్శనం అయిపోయిందంటే రిటర్న్ వచ్చేసి చక్కగా ఇక్కడ మనము అమ్మవారి ప్రసాదం తీసుకోవచ్చు అనమాట. ఒకటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పంతులు చాలా ఎక్కువండి. ఇక్కడ మోసం కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. ఏంటంటే దూరం నుండి వచ్చిన వాళ్ళకి కొందరికి టైంకి ట్రైన్ ప్రాబ్లం ఉంటుంది. కొందరు దూరం నుండి వచ్చి ఉంటారు కదా! సో వాళ్ళకి ఏంటంటే మోసాలు ఈజీగా చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేటప్పటికి కామాఖ్యమాత గుడిలోని దర్శనాలు చాలా స్లో అండి. స్లో వల్ల ఏంటంటే మనం 500 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా మనకి మినిమం 2-3 అవర్స్, ఒక్కోసారి 4 అవర్స్ కూడా టైం పడుతుంది. అలాంటిది ఫ్రీ దర్శనం అయితే ఇంకొంచెం లేట్ అవుతుంది. సో దాన్ని ఏంటంటే వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటారనమాట పంతులు. సో వాళ్ళు ఏం చెప్తారంటే, లేదు మీకు కొంచెం ఎర్లీగా మేము దర్శనం చేయించేస్తాము, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుంటారనమాట. ఒక్కొక్కరి దగ్గర 1000, 2000 అలా తీసుకుంటారు అమౌంట్ అయితే. కానీ ఒకటి ఏంటంటే మనకి అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అవ్వదండి. అక్కడ అమ్మవారి అసలు మెయిన్ మనం గుడికి ఏ ఇది మీద వెళ్ళామో అదైతే మనకు కనిపించదు. ఎందుకంటే వాళ్ళు మనకి బయట నుండి చిన్నది అమ్మవారి తాలూకా విగ్రహం ఉంటుందండి. అవి పూలతో కప్పు ఉంటుంది. మనకి ఏం చెప్తారంటే ఇదే అమ్మవారి గుడి, చూసేసి దండం పెట్టేసుకోండి, ఇదే అదని చెప్తారు. కానీ అదైతే కాదండి అసలు. ఎందుకంటే మనం అమ్మవారిది అసలైన రూపం చూడటానికి, యోని రూపం చూడటానికి వెళ్ళాలంటే ఒక గృహలా ఉంటుంది. ఆ డౌన్ అక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం అందులోకి దిగి అక్కడ మనం అమ్మవారి యోని రూపం చూడాలి. అక్కడ నుండి మనకైతే నీరు వస్తాయండి. అదే తీర్థంలాగా తీసుకుంటారనమాట. కనుక మనం బయట నుండి చూసింది అయితే అసలు అమ్మవారి టెంపులే కాదు. మనం లోపలికి వెళ్ళి పూర్తిగా దర్శనం చేసుకోవాలంటే లైన్లోనే వెళ్ళాలి, లేదా ఫ్రీ లైన్లోనైనా వెళ్ళాలి, లేదంటే 500 రూపీస్ లైన్లో అయినా వెళ్ళాలి. పంతుల మాట మాత్రం నమ్మకండి, ఎవరు మోసపోకండి. ఇదైతే నేను ఫేస్ చేశాను, అందుకే మీతో చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నుండి ఇదంతా బ్యాక్ సైడ్ ఎక్కడో ఉంటుంది దాని లైన్, ఇలా అంతా ఫ్రీ లైన్ వాళ్ళు. ఇక్కడ నుండి మనం ఇలా వెళ్తే అక్కడ బ్రౌన్ కలర్ బ్రిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మధ్యలోనండి అదే అమ్మవారి అసలైన గుడి అనమాట. ఇలా ఉంటుంది. కానీ ఇక్కడైతే గుడిలో నుండి వైబ్స్, ఆ ఫీలింగ్ అయితే చాలా ఇది ఉంటుందండి బాబోయ్, చాలా శక్తి. నాకు లిటరలీ గూస్ బాంబ్స్ వచ్చాయి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే. బాబోయ్ ఎంత అంటే చాలా చీకటిగా ఉంటుంది టెంపుల్ అంతా. చిన్న దీపాలు ఉంటాయి అంతే, అందులో నుండే మనకి దర్శనం ఉంటుంది అనమాట. దివ్యాంశి ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి తనకి ఇదొక ఇదైతే దొరుకుతుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కన్యాపూజ మన సైడ్ ఎలా చేస్తామో అలాగనమాట. అమ్మవారిని చిన్నపిల్లల్ని అమ్మవారిలా రెడీ చేసి వాళ్ళకి అయితే ఇలాగ అన్నీ ఇస్తారనమాట. నాకైతే ఇది దివ్యాంశి ఎవ్రీ టైం వచ్చిన ప్రతిసారి తనకి ఇది దొరుకుతుంది. నాకైతే అదొక హ్యాపీ అనమాట. ఇక్కడ చిన్నపిల్లల్ని దుర్గామాత రూపంలో చూస్తారనమాట. సో అందుకే చిన్నపిల్లలకి ఎక్కువ ఇలా చేస్తుంటారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఇది పుష్కరిణి. పుష్కరిణిలో అయితే ఇక్కడ స్నానాలు అవి ఏమి ఉండవు, ఓన్లీ కాళ్ళు చేతులు కడుక్కుంటారు. ఇది వచ్చేసి మనం దీపాలు వెలిగించడానికి, అగరబత్తి వెలిగించడానికి. కాకపోతే ఇదైతే కాదండి, ఇప్పుడు అక్కడ మనము రెగ్యులర్గా దీపాలు వెలిగించే దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. ఇలా ఉంటుంది గుడి దగ్గర లుక్స్ అయితే. మేము వెళ్ళిన ఈరోజు అయితే నాకు బోయపాటి గారు కనిపించారండి. బోయపాటి గారు ఇక్కడ ఏదో పూజలు అవి చేయించుకోవడానికి వచ్చారు. మేమేంటంటే అతన్ని గుడి లోపల నుండి బయటకు వస్తున్నప్పుడు చూస్తే అతను తెలుగువారా, అమ్మ బాగున్నారా, ఇది అదని బాగానే మాట్లాడారు. సో నేను ఫోటో తీద్దాం అనేటప్పటికి సార్ అన్నారు, అమ్మ ఇప్పుడే గుడిలో నుండి బయటకు వచ్చాను కదా, ఫొటోస్ అయితే ప్లీజ్ వద్దు అని అన్నారు. అందుకే నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదన్నమాట. ఇలా రెడ్ కార్పెట్ వేసారంటే కంపల్సరీగా ఎవరో ఒకరు వస్తారండి. దానివల్ల ఇంకా మనకి లేట్ అవుతుంది అనమాట దర్శనాలు. ఇక్కడ అమ్మవారికి చిన్న చిన్న మేకపిల్లల్ని ఇస్తారనమాట. బలి మేకపిల్లలనే ఇస్తారు. మేకపిల్లలు అవి కొందరు వదిలేస్తారు, కొందరు బలి ఇచ్చేస్తారు. కానీ దసరా నవరాత్రుల్లో అయితే ఈ గుడిలో చాలా ఎక్కువ రష్ ఉంటుంది. ఇదంతా కూర్చోటానికి అనమాట. దర్శనాలు అయిపోయాక చక్కగా వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఎక్కువ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అంటారు. ఇది మనకు తెలియదు, కాకపోతే నేను విన్నాను అనమాట బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అనే విషయం. నాకైతే గుడి దర్శనం అయ్యేటప్పటికి 5 అయిపోయిందండి. రిటర్న్ వచ్చేటప్పటికి ఇక్కడ నుండి నేను
ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు 8:30 అలా అయిపోయింది. ఎందుకంటే మేము మధ్యలో ట్రాఫిక్‌లో చాలా గట్టిగా బుక్ అయిపోయామనమాట. చూసారా మీకు మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను చూపించాను కదా! వెల్కమ్ టు గువాహటి అండ్ బ్యాంబూ స్టిక్స్‌తో. ఇప్పుడు అదే అక్కడికి మేము థ్యాంక్ యూ గువాహటి అని రీచ్ అయ్యాము. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మాకు 7:40 అలా అయిపోయిందనమాట. ఇంటికెళ్ళేసరికి 8:15 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయితే ఈ టైం అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.